రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 2 ఉపాధ్యాయ పట్టభద్ర ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. వచ్చే నెల 3న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికలు జరిగే జిల్లాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని అధికారులు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైంది కదా, డీటెయిల్స్ ఏంటి? కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ 3 జిల్లాలకు సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ విడుదలైంది. ఏదైతే ఈ షెడ్యూల్ సంబంధించి వీరు ఇప్పుడు 3 ఎమ్మెల్సీ కొనసాగుతున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ ఉమ్మడి మెదక్ జిల్లా, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి రఘోత్తం రెడ్డి టీచర్స్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఇటు ఏదైతే వరంగల్ సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నిక ఉందో వరంగల్, ఖమ్మం, నల్గొండ 3 జిల్లాలకు సంబంధించి అలుగుబెల్లి నర్సిరెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతుంది. ఈ 3 పదవీ కాలం మార్చి 30న ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఏదైతే ఈ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి కూడా నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లకు చివరి గడువు ఫిబ్రవరి 10న సోమవారం ముగినుంది. మా నామినేషన్ల పరిశీలన 11 ఫిబ్రవరిన ఉంది. లాస్ట్ డేట్ ఆఫ్ అంటే ఏదైతే నామినేషన్ ఉపసభలకు సంబంధించి 13 ఫిబ్రవరి ముగినుంది. ఈ ఎన్నికలకు సంబంధించి 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 27 ఫిబ్రవరిన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగనుంది. అయితే ఈ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి మార్చి 3న కౌంటింగ్ ఉంటుంది. ఇవాళ నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఏదైతే ఈ 7 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ఎన్నికల కోడ్ ఇప్పటికీ అమల్లోకి వచ్చింది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఓటర్లంతా కూడా గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వారికి అవకాశం ఉంది. వారంతా కూడా ఇప్పటికే ఓటు నమోదు చేసుకున్నారు. దాదాపు 3,60,000 పైచిలకు మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటుకు సంబంధించిన నమోదు ప్రక్రియ చేసుకున్నారు. వారంతా కూడా ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. దాదాపు మండలానికి ఒక పోలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 200 పైచిలకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రాడ్యుయేట్ సంబంధించి టీచర్లకు సంబంధించి స్వల్పంగా ఉంటారు. ఇది ఏదైతే ఇటు కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ సంబంధించి ఇప్పటి వరకు రఘువీర్ అక్కడ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీ సంబంధించి కూడా ఓటర్ లిస్టు విడుదల చేశారు. ఇటు ఈ అలుగుబెల్లి నర్సిరెడ్డి సంబంధించిన ఏదైతే ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాకు సంబంధించి ఇక్కడ కూడా టీచర్లకు సంబంధించిన జాబితాను విడుదల చేశారు. ఓటర్ జాబితా విడుదల చేశారు. ఈ 3 ఎమ్మెల్సీలకు సంబంధించి 30 వరకు కూడా కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికలకు సంబంధించి అంతా కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఇటు సిఈసి కావచ్చు, ఇటు సిఇఓ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కూడా పలు సందర్భాల్లో రాజకీయ పార్టీలతో పాటు పలు ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఏదైతే గత ఎన్నికలను ఏ విధంగా అయితే పారదర్శకంగా నిర్వహించారో ఈసారి కూడా అదే విధంగా పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ ఉంటుంది. ఇది ప్రియారిటీ ప్రకారము ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. బ్యాలెట్ పేపర్ ఆధారంగా ఎన్నిక ఉంటుంది. ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ, ఇలా ప్రియారిటీ వైజ్ గా ఎన్నిక ఉంటుంది. ఈ ఎన్నికలకు సంబంధించి సింబల్ వాడరు. కేవలం అంటే వారు ఎవరైతే పోలింగ్ బూత్ కి వెళ్ళాక ఓటరు వారికి ఒక పెన్ను ఇస్తారు. ఆ పెన్ను వారించిన పెన్నుతో మాత్రమే అక్కడ ప్రియారిటీ వైజ్ గా ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాటు కూడా పూర్తయ్యాయి. దాదాపు నోటిఫికేషన్ సంబంధించి నామినేషన్లు ఏదైతే ఫిబ్రవరి 3 నుంచి కూడా నామినేషన్లు స్వీకరణ నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఎన్నికల అధికారులు అని చెప్పుకోవచ్చు. మమత. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.